చూస్తున్నటువంటి మనము ఏగిలేస్తే పడుకునేంత వరకు మన జీవిత కాలం అంతా మన శత్రువులతోనూ మన ఇరుగు వాళ్ళతోనూ ఈ లోకంతోనూ ఎన్నో రకాలుగా మనము బాధలు ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మన చేతనైనంత మటుకు మనం దేవుని సన్నిధిలో మన కష్టాలు మన నష్టాల గురించి మనం దేవునికి మొరపెడుతూ ఉంటాం. మనమేమో మనకేమనుమానం వస్తుందంటే దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో, నా కష్టాలు ఇంకా తొలగిపోలేదు, నా బాధలు తొలగిపోలేదు, నేనేమన్నా నాలో లోపం ఉందేమో అని చెప్పి ఒకందుకు మనకు కొంచెం ఆలోచన వచ్చేస్తుంది. అందును బట్టి దేశంలో ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు, నిందలు, అవమానాలు వీటన్నిటిని బట్టి మనము సైతాన్ని ఎదిరించి మనం జీవించాలి. ఈ లోకంలో మన బ్రతుకులన్నీ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయంటే పరలోకమందున్న దేవుని మీద ఆధారపడి ఉన్నాయి. ఆధారపడి ఉన్నప్పుడు మనం చర్చికి పోతాం, ప్రార్థన చేసుకుంటాం, ఇంటికి వస్తాం. అంతవరకే మన కార్యం జరుగుతుందా జరగదా అనేది మనకు తెలుసు. అందులో బట్టి చివరికి మనం ఒకటే ఆలోచన చేస్తాం, ఏంటంటే కనీసం వారానికి ఒకసారైనా ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు నా ప్రార్థన వినాలి, నా ప్రార్థన విని నాకు జవాబు దయచేయాలి, నా కుటుంబాన్ని చక్కబెట్టాలి, నా కుటుంబంలో ఉన్న ప్రతి అవరోధాన్ని తొలగించాలని ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఉపవాసంలో ఉండేదానికి మనము ప్రయత్నం చేస్తాం. ఆ ఉపవాసం ఎన్నో రకాలుగా ఉంటుంటాము. కొంతమంది ఉదయకాలం నుంచి 12 గంటల వరకు ఉంటారు, కొంతమంది 3 గంటల వరకు ఉంటారు, కొంతమంది 24 గంటలు ఉపవాసం చేస్తారు, కొంతమంది 3 రోజులు ఉపవాసం చేస్తారు. మన ఉపవాసాన్ని బట్టి, మన ఉపవాసంలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని బట్టి మన కుటుంబాలలో కార్యం జరుగుతాయి. అంటే మనలో ముందు పవర్ ఉండాలి. ప్రార్థనను మనము దేవునికి వినపడేటట్లుగా చేయాలి. ఎట్లా చేయాలా? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఉత్తుత్తిగా పెదవుల మీద స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, యేసయ్య స్తోత్రం స్తోత్రం అంటే మన ప్రార్థన మన పెదవుల దాకా ముందుకు వస్తుంది, మళ్ళీ ముందుకు వస్తుంది, మళ్ళీ ఆ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరాలంటే మనం సంపూర్ణంగా మన మనసు దేవుని మీద కేంద్రీకరించి ప్రార్థన చేసినప్పుడు నీ పక్కల ఆవళ్ళకి ఈ వాళ్ళకు దేవదూతలు దిగి వస్తారు. దేవదూతలు దిగి వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రార్థన తిరిగి మళ్ళీ నీ లేకి రాకుండా నీ